రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి. జై జవాన్, జై కిసాన్. రైస్ మిల్లర్లపై చర్యలు వెంటనే తీసుకోవాలి. రైస్ మిల్లర్లపై జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రైతు లేనిదే రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా కానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలకు వచ్చి 20 రోజులు అవుతుంది. వరకు ఒక క్వింటాల్ బస్తా పెరికెట్ సొసైటీ పరిధిలో ఇవ్వలేదు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరికి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. ఈ ఏసంగి పంట 6 గంటలు చేసి 6 నెలలు చేసి ఇవాళ రోడ్డు మీద పోస్తే రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు కానీ తొందరగా వరి కొనుగోలు ధాన్యం లేపాలని మేము ఆ పెరిగిన రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. దీన్ని ఆర్మూర్ ప్రాంత రైతుల పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి ఎర్రజొన్నల రైతుల పోరాటం ఎలా చూసారో ఈ రోజు వరి రైతుల పోరాటం ఆర్మూర్ గడ్డ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని స్పందించి దీన్ని తొందరగా అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు తొందరగా ఈ వరి ధాన్యాన్ని లేపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోడ్ ఎక్కడం జరిగింది. గత 20 రోజుల నుంచి కోతలు ప్రారంభమైనప్పటికీ ఏదో నామమాత్రంగా 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మళ్ళీ దాని సైడ్ చూసిన పాపన పోలేదు. ఈ అధికారులు ఏదైతే గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం వల్ల డిసిఓ గారు మాట్లాడడం జరిగింది. ఆ తూకం విషయంలో కూడా ప్రతి 40 కిలోల బ్యాగు రైస్ మిల్లర్లు 5 కిలోలు 6 కిలోలు కడతా అడుగుతా ఉన్నారు. దాన్ని దృష్టి సారించి కేవలము 1 కిలో 2 కిలోలు తరుగు తీసుకొని రైతులందరూ కూడా సరైన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని పెర్కిడ్ గ్రామము, నేను చిన్నారెడ్డి. మా రైతులకు ప్రధాన సమస్య 20 నుంచి 25 రోజులు అవుతుంది. రోడ్ల మీద కుప్పలు పోసి ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. అది అనగా ఒక 2 లోర్లు జోకి ఆ 2 లారీలు లింపి పంపించారు. అవి రైస్ మిల్లర్లు కొర్రి పెట్టి రైస్ మిల్లర్లు ఇప్పటికి కూడా బస్తాలు దించలేరు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. పట్టి లారీలు పంపిరు. ఇవాళ 3 రోజులు ఆగమని టైం ఇచ్చిర్రు. ఆ 3 రోజులలో లేపకుంటే హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఉంది అంతా. గవర్నమెంట్ ఏమంటది, ఇంత ముందు పోయినసారి సన్నపట్లు అన్నారు. సన్నపట్లు పెడితే అప్పుడు దొడ్డట్లు కావాలని చెప్పారు. ఈసారి మరి దొడ్డట్లు డిమాండ్ ఉన్నాయని దొడ్డు వడ్లు వేస్తే ఈసారి సన్నపట్లు కావాలని అంటారు. రైతుల దగ్గర ఎటు పెట్టి ఇబ్బంది పెట్టుడు, రైతులను ఎటు కాకుండా చేసుడే ఈ గవర్నమెంట్ పాలసీ ఉంది. గవర్నమెంట్ రాకముందు ఇదే రేవంత్ రెడ్డి సంవత్సరంకు 3 పంటలు వేసుకోర్రి, 3 పంటలు కొంటా అన్నాడు. ఈ దరిద్రముండావుడుకు ఇప్పటి వరకు ఒక్క పంట సరిగా ఉన్నది లేదు. ఒక్క పంటకు బీమా, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, బోనస్ లేదు. బోనస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏం చేసిండు, జోకలే. రైతులంతా ప్రైవేట్లు అమ్ముకున్నాక అప్పుడు వచ్చి ఏదో జోకినమా అని మమా అనిపించింది. ప్రధాన డిమాండ్ ఈ దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలి. పాత ధర ఏదైతే ఉందో, పాత ధర, పాత కిలో కడతలు ఏదైతే 40 గవర్నమెంట్ ఉంది కదా, 1 కిలో ఎండి తరగతి అంటారు కాబట్టి కిలో కాకుండా 2 కిలోలు 42 కాడికి ఆఖరి బస్తా వరకు లేపాలని చెప్పి మా ప్రధాన డిమాండ్.